నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. అండ్ శాస్త్రి గారితో ఎలక్షన్స్ పైన మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా. ఈరోజు ముఖ్యంగా అంటే ప్రీవియస్ అంటే ఎలక్షన్స్ కంటే ముందు శాస్త్రి గారితో మనం చేసినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది అడిగారు. చాలా అంటే ఫోన్ కాల్స్ వచ్చాయి, మళ్ళీ తర్వాత వాట్సాప్ మెసేజ్ వచ్చాయి, అండ్ వీడియో కింద కామెంట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఎలక్షన్స్ తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ చేయండి అన్న అని చెప్పేసి అయితే అది అడిగినప్పుడు శాస్త్రి గారు చేద్దామన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇది అయిపోయేలా లేదు, ఒక సిరీస్లో చేద్దాము అని అనుకున్నాం అనమాట. ఈరోజు ఈ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు బీజేపీ గురించి వద్దామబ్బా. మీరందరూ దీని గురించే వెయిట్ చేస్తున్నారనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 2 ఎపిసోడ్లో దీన్ని టచ్ చేయలేదు కదా అన్న అని చెప్పేసి కామెంట్లు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం బీజేపీ గురించి మాట్లాడుకుందాం. యథోది ముష్టి 8 మనం ఆశావాదులం కదా. అంటే 800% ఇంక్రీజ్ అయ్యా ఏ పార్టీకి ఉంది? మీరు త్రిశూల వ్యూహం అన్నారు, ఆ వ్యూహం అన్నారు, లాస్ట్గా ఏ వ్యూహాలు లేకుండా పోయినాయని చెప్పేసి వాళ్ళకన్నా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను కాబట్టి కేవలం తెలంగాణ మాత్రమే హైలైట్ అయింది. అది కూడా జనాలపైన ప్రభావం బాగా చూపించింది. సగర్వంగా తలకాయ ఎత్తుకొని ఎవరైతే బీజేపీలోకి నన్ను తీసుకొచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి, కాంగ్రెస్లోకి. బస్ మిస్ అయింది కదా, ఆ బస్సు మిస్ అయితే నెక్స్ట్ హాల్ట్లోనే ఎక్కుతాడు కదా. సర్జీ నమస్తే. అండ్ ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడినట్టుగా ఇది ఎవరి గెలుపు? రేవంత్ రెడ్డి గెలుపా, కాంగ్రెస్ గెలుపా, లేదు అంటే ఇదేంటి మన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పులా, లేకపోతే బీజేపీ సెల్ఫ్ గోలా అని చెప్పేసి మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అక్కడ బీజేపీకి సంబంధించి మనం ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండానే సమాధానం వచ్చేసింది మీ దగ్గర నుంచి. సో ఈ ఎపిసోడ్లో మన జనాలకి అది సరిపోలేదు. సో బీజేపీ గురించి అంటే దాదాపుగా 8 సీట్లు వీళ్ళకి వచ్చాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు బీజేపీకి సంబంధించి? ముఖ్యంగా 8 సీట్లు మంచిదే కదా. వాళ్ళకి ఉన్నదేమిటి? ఒకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 5 సీట్లు వచ్చినాయి. తర్వాత 2018లో ఒకే ఒక సీట్ వచ్చింది. ఆ ఒక సీటు నుంచి ఇవాళ 8 సీట్లు వచ్చినాయి. అంటే 800% ఇంక్రీజ్ అయ్యా ఏ పార్టీకి ఉన్నది? ఓకే, అట్లా చూసుకుంటే మంచి అట్లా చూడాలంటారు. అమౌంట్ ఒకటి. ఓకే, ఆశావాదము నిరాశావాదం అంటారు చూడు. ఎస్ సార్. గ్లాసు నిండా సగం ఖాళీగా ఉన్నది అంటాం వేరు, సగం నిండింది అనటం ఒకటి ఆశావాదం, అది నిరాశావాదం. మనం ఆశావాదులం కదా. ఇక్కడ బీజేపీ ఇందులో బాధపడాల్సింది, ఫీల్ అయిపోవాల్సిందే. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ అని నేను అంట. బట్ కార్యకర్తలు చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఏమంటున్నారు చెప్పు. కార్యకర్తలు ఏమంటున్నారంటే అనవసరంగా అంటే ఏకంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది లాస్ట్కి ఇక్కడికి వచ్చింది ఇంద్ర స్వామి. మీరు త్రిశూల వ్యూహం అన్నారు, ఆ వ్యూహం అన్నారు, లాస్ట్గా ఏ వ్యూహాలు లేకుండా పోయినాయని చెప్పేసి నిజంగా అంటే విపరీతమైనటువంటి పెయిన్ వాళ్ళ స్టేటస్లో కనబడుతుంది, మాటల్లో కనబడుతుంది, పబ్లిక్ టాక్స్లో కనబడుతుంది, కామెంట్ సెక్షన్లో కనబడుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కింద కూడా కనబడుతూనే ఉంటుంది. వాళ్ళకన్నా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను కాబట్టే నీతో నేను చేసిన పూర్వపు ఇంటర్వ్యూలో నేనేం దాచుకోలేదు. అవును, వీళ్ళు నిలువున పాడు చేసుకుంటున్నారు. బంగారం లాంటి రాష్ట్రము, బంగారం లాంటి అవకాశము, అధికారంలోకి ఇప్పటికే చివరిలో గుర్తుంటే ఈ 4-5 రోజుల్లో అయినా కష్టపడితే వాడు గెలవగలరు, టఫ్ ఫైట్ ఇవ్వగలరు అని చెప్పాం కదా. అవును, అందుకని వాళ్ళకున్నంత పెయిన్ అంతకన్నా ఎక్కువే నీ వ్యూవర్స్ కన్నా నాకున్నది సార్. అందుకని అయితే ఇప్పుడు అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు గతం మనం ఫైట్ చేయవలసింది చేయలేదు. ఇప్పుడు ఏదో ఒకటి అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ నేర్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు బీజేపీ గర్వపడవలసిన విషయాలు చెప్తాను నేను. ఖచ్చితంగా సార్. తిట్టటము, మనల్ని మనం ఏడ్చుకోవటము, మన వాళ్ళని అంటం అయితే నెగిటివ్ ఎక్కడికి తీసుకుపోదయా. ఓ పార్టీ అంటే ఏమైంది? ఇప్పుడు 4 రాష్ట్రాలు అయింది. 4 రాష్ట్రాల ఎన్నికలైతే 3 రాష్ట్రాల్లో దిగ్విజయమే బీజేపీ సాధించింది కదా. అవును, 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో 4వసారి కూడా అయిపోతున్నాడు అని మీడియా అన్న బ్రహ్మాండంగా వచ్చాడు కదా. మామూలు మెజారిటీ కాదు, ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో వచ్చాడు కదా. ఛత్తీస్గఢ్ని, రాజస్థాన్ని వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ చేతుల్లోంచే కైవసం చేసుకున్నారు కదా. మరి 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని పచ్చడి చేసిన తర్వాత వీళ్ళు ఒక రాష్ట్రంలో తెలంగాణలో మన బీజేపీ అనేది జాతీయ పార్టీ,
దేశం మొత్తం గురించి ఆలోచించవలసిన ఒక తెలంగాణ గురించి దీని గురించి కాదు. ఇక్కడ మిమ్మల్ని ఆపుతాను సార్ ఒక్క విషయం. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు, ఇంతకుముందు ఎపిసోడ్ లో మాట్లాడినట్టు మీడియా ప్రభావం అని చెప్పేసి ఒకటి మాట్లాడాం కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి కూడా 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పటికీ తెలుగు మీడియా ఛానల్స్ లో ఎక్కడ కూడా 3 రాష్ట్రాలు హైలైట్ అవ్వలేదు. కేవలం తెలంగాణ మాత్రమే హైలైట్ అయింది. అది కూడా జనాలపైన ప్రభావం బాగా చూపించింది అని అంటారు. ఏమీ లేదు, మనం కళ్ళు సగర్వంగా తలకాయ ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితే ఉన్నది బీజేపీ కార్యకర్తకి. ఓకే, ఈవెన్ తెలంగాణలో కూడా, ఈవెన్ తెలంగాణలో నేను చాలా సంతోషపడుతున్నాను రిజల్ట్ చూసి. ఓకే, ఏది నీకు మొదటి ఇంటర్వ్యూలో నేను బ్రహ్మాండంగా వీళ్ళ గురించి బాగా ఒక ఫ్రస్ట్రేట్ అయినా ఒక దీని గురించి నేను చెప్పాను కదా, వీళ్ళు చేసిన తప్పులు నేను నిల్చోబెట్టి. ఆ పరిస్థితి వేరు, ఆ సన్నివేశం వేరు చెప్పాలి. ఎందుకంటే ఏమైనా కరెక్ట్ చేసుకుంటారేమో, కాస్త బాగుపడుతుందేమో అని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం అది కాదు, నెక్స్ట్ ఏమిటి అసలు ఇందులో ఈ వైఫల్యమే నిజం, నో డౌట్. ప్రతి బీజేపీ కార్యకర్త అనుకున్న దానిలో, ఎక్స్పెక్ట్ చేసిన దానిలో శతాంశం కూడా నెరవేరలేదు. ప్రభుత్వమే ఫామ్ చేయబోతున్నాం అనుకున్న వాళ్ళం. ఎక్కడో వాళ్ళకి ఒకటికి 63, 64, ఇంకోటికి 39 వస్తే ఎదవది ముష్టి 8 అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఎక్కడున్నాం మనం? వీఆర్ నోవేర్. సింగిల్ డిజిట్ అనుకున్నాం, సింగిల్ డిజిట్ అయింది కదా. కానీ ఇక్కడ ఆశ్చర్యమో షాక్ మనకు లేదు. మనం మొదటి ఇంటర్వ్యూలోనే చెప్పుకున్నట్టు సింగిల్ డిజిటే అవుతుందని చాలామంది బీజేపీ నాయకులే ముందు సెటిల్ అయిపోయారు. వస్తే డబుల్ డిజిట్ అన్న వాళ్ళు కూడా 99 వస్తాయని అవడంలా 20 మించదని అన్నారు. 20 వస్తుండొచ్చు. కాబట్టి 0 నుంచి 20కే నువ్వు సెటిల్ అయిన వాడివి, నీకు 8 వస్తే ఏం పెద్ద ఫీల్ అయిపోవాల్సింది, దిగ్భ్రమ చెందాల్సింది ఏం లేదు. కానీ గర్వపడాల్సినవి చాలా ఉన్నాయి ఇందులో. ఏంటంటావు? బీజేపీ వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాల్సింది, ఇప్పుడు ఓట్ షేరే చూసుకో. 2014లో 5 సీట్లు అనుకుంటా వచ్చింది, అప్పుడు వాళ్ళకి 5% వచ్చింది. 2018 ఎన్నికల్లో 1 సీటే, అన్ని చోట్ల ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. అవును, రాజాసింగ్ మాత్రమే గెలిచారు. అయినా వాళ్ళకి దాదాపు 8.9% ఎంతో వచ్చింది. ఓకే, ఇప్పుడు అంటే 5%, 7% 2014, 7 నుంచి 9% అయింది, ఇప్పుడు 14% అయింది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళకు వచ్చిన మెజారిటీలు కూడా ఏదో ఈ 8 మంది గెలిచింది అంటే ఓట్ షేర్ పెరిగింది అని అంటే మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, బీజేపీకి ఓటర్లుగా టర్న్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళే వస్తున్నారు. అవును, అంతే. కొత్త ఓటర్లలోకే వెళ్ళాం, కొత్త ప్రజలనే మనం తెచ్చుకున్నాం. ఇదేమో ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక ఫ్యామిలీ పెట్టిన పార్టీలు కావు కదా, ఇది జాతీయ పార్టీలయా. దీనికి ఒక ఫిలాసఫీ ఇది ఉన్నటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. వీళ్ళకు కొత్త ఓటర్లు వచ్చి టర్న్ అయ్యారు, మారారు అని అంటే అది మంచి పాజిటివ్ డెవలప్మెంట్. అంటే ఇంకా ఎంతోమందిని మనం ఆకట్టుకోగలిగామని, అదొక పాజిటివ్ ఫ్యాక్టరేనా? ఒకటి. రెండవది 8 చోట్ల గెలిచారు కదా, ఈ 8 చోట్ల కూడా నువ్వు మెజారిటీలు చూడు, మంచి మెజారిటీలో వచ్చింది. వీళ్ళ క్యాండిడేట్లు గెలిచిన చోట్ల నిర్మల్లో మెజారిటీ 50,000 అయ్యా, ఆర్మూర్లో 30,000 అయ్యా, 29,669 అంటే 30,000. ముధోర్లో 23,419. గోషామహల్లో రాజాసింగ్ది 21,457. నిజామాబాద్ అర్బన్ 15,387. కామారెడ్డి, దీని గురించి ఇంకా దాని తర్వాత సపరేట్గా చెప్పాలి, 6,741. ఆదిలాబాద్ 6,326. ఒక్క సిరిపూరు 3,043. అంటే లోయెస్ట్ వీళ్ళకి తెచ్చుకున్న మెజారిటీ కూడా 3,000 కన్నా పైనే వచ్చింది, 50,000 దాకా వెళ్ళింది అని అంటే అది ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గెలిచింది ఏదో ఫ్లూక్గా గెలవలేదు, బీజేపీ బాగా వేళ్ళూనింది అని. అది కూడా ఎక్కడ 4 సీట్లు పాత ఆదిలాబాద్లో వచ్చినాయి, 3 సీట్లు నిజామాబాద్లో వచ్చినాయి, 1 గోషామహల్లో వచ్చింది. ఈ కేసీఆర్ది ఏమైంది? 39 సీట్లు ఉండొచ్చు, వాడు 4 సీట్ల 4 జిల్లాల్లో హవా కనపడింది. వీళ్ళ కనీసం 2 సీట్లలో బాగానే ఉంది కదా. కనీసం ఆదిలాబాద్లో ఉన్న దాదాపు 8 సీట్లు అనుకోండి, 8లో 4 తెచ్చుకున్నారు కదా, అది విక్టరీ కదా. అది ఒకటి.
రెండవది ఏంటంటే ఈ 8 సీట్లు దాంతోపాటు అన్నిటికన్నా ముందు మీకు 8 కాదు ఒక్కటే వచ్చింది అనుకోవయ్యా ఈసారి. ఎస్, ఇదే రిజల్ట్. మిగతా 7 చోట్ల కూడా ఓడిపోయారని అన్న నేను ఇదే మాట అనేవాడిని. సగర్వంగా గర్వంగా చెప్పుకోవచ్చు బీజేపీ వాడని. ఒక్క కామారెడ్డి చాలు. ఓకే, ఎస్. కామారెడ్డిలో జైంట్ కిల్లర్ అయ్యా. అవును. అన్ని ఎన్నికలు ఒక ఎత్తు, వీళ్ళకి జరిగిన వైఫల్యాలన్నీ ఒక ఎత్తు, కామారెడ్డిలో ఆ వెంకటరమణారెడ్డి అనే దిగ్విజయం ఒక ఎత్తు. అవును. ఈ మిగతా ఎన్నికలన్నీ ఒక ఎత్తు, వీళ్ళ బలహీనతలు, వీళ్ళకి ఏమైనా వచ్చిన సెట్ బ్యాక్స్ అన్నీ ఒక ఎత్తు, వీటన్నిటినీ కాంపెన్సేట్ చేసేది కామారెడ్డిలో సాధించిన దిగ్విజయం. సగర్వం. నేను నిజంగా చాలా సంతోషపడ్డాను ఆయన. ఓకే. బీజేపీకి అది ఒక్కటి చాలు. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు పైకి. ఎందుకంటావు? ఎవరు పోటీ చేసింది? పాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొత్తం అధికార వ్యవస్థనంతా చేసి గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా గెలిచి తీరాలని కంకణం కట్టుకొని ఇప్పుడు సర్వశక్తులు, అధికార యంత్రాంగము, అన్ని రకాలైనటువంటి డబ్బులు గిప్పులు అన్నీ చేసేసి మొత్తం ముఖ్యమంత్రి మిగతా చోట్లనే డబ్బులు మంచినీళ్ళ కుమ్మరించి కోట్ల ఎన్నికలకు ముందే వాళ్ళు తరలించారు కదా. అన్ని చోట్లకి ముందే పాపము ఎన్నికల ప్రకటన రావడానికి 3 నెలల ముందే ఏర్పాట్లన్నీ చేసుకోవాలన్నాడు ఆయన. ఏర్పాట్లన్నీ చేశాడు అన్నీ. మళ్ళా తర్వాత కష్టమని చేర్చవలసిన చోటుకి డబ్బులన్నీ చేర్చారు. ఓకే. పంచవలసిన వాళ్ళందరికీ ఎన్నికల టైంలో బాగా పంచారు. ఇవన్నీ అయినాయి కదా. ఇన్ని చేసి తన ఎన్నిక అంటే ప్రెస్టీజియస్ కదా. ఖచ్చితంగా. కేసీఆర్ అంతటి వాడే తీసుకొని ప్రెస్టీజియస్గా తీసుకున్నా అతను రెండవది కొడంగల్లో పాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎవడు? రైజింగ్ స్టార్. ఈ కేసీఆర్ ఫేడింగ్ స్టార్ అనుకో, మరి అతను రైజింగ్ స్టార్ కదా. రైజింగ్ స్టార్ అంటే రేపు పొద్దున అద్భుతమైన మెజారిటీతో వాళ్ళు గవర్నమెంటే ఫామ్ చేయబోతుంది. ఈ మొత్తం తెలంగాణలో వచ్చిన చోట్ల అన్ని చోట్ల తిరిగి సుడిగాలిలాగా తిరిగి ప్రచారం అంతా దాదాపు తన మీదే వేసుకుని తిరిగిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కదా. అటు ఆ కేసీఆర్ని ఇటు ఈ రేవంత్ రెడ్డిని 3వ ప్లేస్కి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి మొత్తం తెలంగాణ అంతా గెలిచింది అనుకున్న కాంగ్రెస్ని 3వ ప్లేస్కి నెట్టిన వాడు ఎవడయ్యా? ఒక్క వెంకటరమణారెడ్డి ఆఫ్ కామారెడ్డి. దీనివల్ల ఏమైంది? అది ఉత్సాహం కాదా? అటు 2 పార్టీలు మొత్తం 3 పార్టీల్లో బీజేపీ 3rd ప్లేస్కి పోయిందని బాధపడదామా? కనీసం ఒక్క చోటైనా 2 పార్టీలని మట్టి గర్పించామని సంతోషపడదామా? ఓకే. ఒకవేళ ఆ రమణారెడ్డి అన్న అతను కూడా డబ్బులు పంచుంటే, అతను కూడా ఏమన్నా మామూలుగా ఈ టైంలోనే ఏదైనా చేసి ప్రలోభాలకో దేనికో చేసుంటే అనుకోవచ్చు. ఎందుకు గెలిచాడు అన్నది అక్కడ పాయింట్. ఎందుకు గెలిచాడు అంటే ఆ మనిషి గడిచిన 5 ఏళ్లుగా కిందటి ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేట్ కాల, అక్కడే నిలబడ్డాడు, ఉద్యమాలు చేశాడు. ఆ కామారెడ్డిలో ఏదో మాస్టర్ ప్లాను దాని మీద వ్యతిరేకంగా ఉద్యమం చేసి అన్ని పార్టీలను కూడగట్టి సాధించాడు, దాన్ని రద్దు చేయించాడు. ఇంకేదో మహిళా సంఘాలు అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఏదో ఒకటి చేశాడు. అన్ని కుల సంఘాలని కూడగట్టాడు. హిందువులకి దేవాలయాల విషయంలో ఎంతో కొంత పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టాడు. జనంలో ఉన్నాడు. ఇంటింటిలో ప్రతి ఓటర్తో పరిచయాలు పెంచుకున్నాడు. కష్టపడి 5 ఏళ్ళు పనిచేస్తే రివార్డు వచ్చి ఎంత రివార్డు వచ్చిందంటే అద్భుతమైన మెజారిటీ చేసి సాధించే పార్టీనే ఎడంకాలతో తన్నగలిగినటువంటి మెజారిటీ అతను తెచ్చుకున్నప్పుడు అది బీజేపీకి లెసన్ కాదు. అదే అంటే అర్థమేంటి? దీనివల్ల మనకు నీతి ఏమిటి? మనం జనంలో ఉంటే, జనం పక్షాన్ని నిలబడి పోరాడితే, జనంతో నిత్య సంబంధాలు పెట్టుకుంటే జనం మనల్ని నిత్తన పెట్టుకుంటారనే కదా. అందుకని అంటున్నా కామారెడ్డిని చూసి గర్వపడాలి. కామారెడ్డిలో రమణారెడ్డి ఫార్ములాని కనుక మీరు మొత్తం బీజేపీ యాక్సెప్ట్ చేస్తే ఎన్నాళ్ళయా ఇవాళ అయిన ఎన్నికలు? కాంగ్రెస్ ఎన్నాళ్ళు ఉంటుంది? అసమ్మతులు, కుంపట్లు, ఇంతకన్నా పెద్ద పెద్ద మెజారిటీలే వచ్చినాయి. ఇదివరకు వచ్చినవన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఏడాది తిరగకుండా 10 నెలలకే ముఖ్యమంత్రులు మార్చటం, అదే కుంపట్లు వగైరాలు చిన్నవి అయ్యేవి చాలా ఉన్నాయి. కథ చాలా ఉంది. అందుకని ఇప్పుడున్న మెజారిటీ ఎంత? ఇప్పుడు 39 టీఆర్ఎస్కి వచ్చింది, 7 మజ్లిస్, 39 7 46. వాళ్ళకి ఎంత ఉన్నాయి? 64 ఉన్నది.
46కి 64 మధ్య ఎంత 18 మంది. ఈ 18 మందిలో మళ్ళా ఇప్పుడు రేపు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అటు ఇటు తిరిగేవాళ్ళు, ఈ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఎవరినన్నా వాళ్ళు లెటర్ లాగాలి అనేది కష్టమేం కాదు కదా. రేపు పొద్దున అసలు ముఖ్యమంత్రికి కావంగానే చూడు, ఏ ఉప ముఖ్యమంత్రి దగ్గర పదవుల దగ్గర ఎన్ని కొట్లాట్లు వస్తాయో చూడు. ఈ గోలంతా అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన మెజారిటీ ఎంత, అసలు మ్యాజిక్ ఫిగర్ ఎంత 60. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది ఎంత 64. తేడా ఎంత 4. ఈ 4 అంటే 5 కనుక పార్టీ ఫిరాయిస్తే ప్రభుత్వం మైనార్టీలో పడుతుందా? 5 అనేది కాంగ్రెస్ వాళ్ళకు లెక్కయా? వాళ్ళకి పాపం ఏదీ లేదు, ఎక్కడైనా తిరగలరు. అందుకని మనకేం బీజేపీకి పోయింది లేదు. ఇప్పుడు చూడు, తెలంగాణలో ఏమున్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. సరే కాంగ్రెస్ వచ్చిందయ్యా, ఇప్పుడు బీఆర్ఎస్ ఖర్చు రాసేసారు కదా జనం. మళ్ళా తెచ్చి అయితే బీఆర్ఎస్ని పెట్టుకోరు కదా. మళ్ళా తెచ్చి కేసీఆరే కావాలి, మాకు ఆ కుటుంబ ఎస్టేటే కావాలి, ఆ అహంకారమే కావాలి, ఆ నియంతృత్వమే కావాలంటే వీళ్ళని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. దే రిచ్లీ డిజర్వ్ ఇట్. అంత అవుతుందని నేను అనుకోవట్లా. కనీసం నియంతృత్వంలోంచి ప్రజాస్వామ్యంలోకే కాస్త స్వేచ్ఛా సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఈ స్వేచ్ఛకిను ఇంతకుముందున్న నియంతృత్వానికి తేడా చూసిన తర్వాత అయినా ఈ ప్రజలు మళ్ళా వాళ్ళని తెచ్చుకుంటారని నేను అనుకోను. ఇది అయిపోయాడు అంటే అయిపోయిన వాడే, చితికిపోయినట్టే. వాళ్ళు మళ్ళీ మారచ్చు, అది మళ్ళీ వేరే విషయం. కేసీఆర్కి స్కోప్ లేదా అంటే మొత్తంగా మారిపోతే ఉన్నది. దానికి కావాలంటే నేను సపరేట్గా చెప్తా కావాలంటే. కానీ ఇప్పటి వరకు మళ్ళా కేసీఆర్ ఒకవేళ వచ్చి ఇంజనీర్ చేసి, డిఫెక్షన్స్ని ఇంజనీర్ చేసి, అక్కడి నుంచి ఏదో మాయపెట్టేసి మభ్యపెట్టి జనాన్ని లాగేసి వచ్చినా, రేవంత్ రెడ్డి కూడా ఒక రిక్వెస్ట్ చేశాడు కదా, 88 మంది మెజారిటీ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి చెలరేగినటువంటి ఇవి సాగవు కదా. నువ్వు తర్వాత ప్రభుత్వాన్ని కూలగొట్టి దొంగదారిన కుట్ర చేసి వచ్చిన వాడివి అని అంటే జనంలో భ్రష్టే పడతారు కదా. అందుకని కాంగ్రెస్ బతుకు కూడా మీకు ఒక 5-6 నెలల్లోనే తేలిపోతుంది కదా. ఇంకా కొన్ని నెలల్లోనే తెలిసిపోతుంది కదా అసమ్మతులు వగైరాలు అయిన తర్వాత ఏమవుతుందో. అది అయినప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ జనం ఖర్చు రాసిన తర్వాత ఫీల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ బీజేపీ. ఓన్లీ అపోజిషన్, వైబ్రెంట్ అపోజిషన్. ఆ మధ్య ఆయన ఎవరో వచ్చాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని, ఏమైపోయాడు? ఆయన కూడా ఓడిపోయాడు. 109 సీట్లు ఎంతో పోటీ చేశాడు, అన్ని చోట్ల జయప్రదంగా డిపాజిట్ పోగొట్టుకున్నాడు. ఆయన కూడా పోయాడు కదా. లాస్ట్ ఎపిసోడ్ మిమ్మల్ని అడిగితే అవసరం లేదా అన్నారు. అందుకే అన్న మాట్లాడాలా వాడి గురించి? ఏమక్కర్లేదు. అలాంటి వాళ్ళు ఏదో పెద్ద పగలు తీస్తా ఉన్న వాళ్ళందరూ పోయారు కదా. నౌ ఫీల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ బీజేపీ. 8 సీట్లు, 1 సీటు ఉన్నటువంటి రాజాసింగ్ ఒక్కడే ఉన్నా కిందటి అసెంబ్లీలో అతని ప్రభావం చూపించలేదా? ఇవాళ 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కూడా మహా కొమ్ములు తిరిగిన వాళ్ళు ఏం కాదు. అయితే నార్మల్గా అంటే బీజేపీ అసలు దిగిపోవడానికి కారణం, బీజేపీ పతనం అవడానికి కారణం ఒకటేంటి, కవితను అరెస్ట్ చేయకపోవడం ఒకటి అని చెప్పేసి అంటే బాగా వైరల్ అయినటువంటి సందర్భాలు ఇవి. రెండవది అధ్యక్షుని మార్పు, బండి సంజయ్ని మార్చిరు అని చెప్పేసి. బట్ ఆ బండి సంజయ్ ఈరోజు లేడు, ఓడిపోయాడు. తర్వాత ధర్మపురి అరవింద్ అంటే స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే బీజేపీకి ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా గెలుస్తారు, వీళ్ళు పక్కా హిందుత్వవాదులు, బీజేపీ తరఫున వీళ్ళే గట్టిగా మాట్లాడతారు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దుబ్బాక నుంచి రఘునందన్ రావు కానీ, ఇప్పుడు అన్నిటికీ మించి ఈటల రాజేందర్ 2 చోట్ల నిలబడ్డాడు. హుజురాబాద్లో, ఇటు గజ్వెల్లో 2 చోట్ల తను కూడా ఓడిపోయాడు. ఈ ఓటమిని, వీళ్ళ ఓటమిలను ఎలా చూడొచ్చు అంటే చాలా సంతోషపడి, ముఖ్యంగా ఈటల రాజేందర్ 2 చోట్ల ఓడారు కదా. అలాగే ఇంకొక ఆయన మరి శశిధర్ రెడ్డి అని ఇంకొక ఆయన వచ్చాడు కాంగ్రెస్ నుంచి. ఆయన సనత్ నగర్లో ఓడిపోయాడు, పాపం 3rd ప్లేస్లోకి వచ్చాడు. దరిద్రం వదిలిందనుకోవాలి బీజేపీకి. 2 చోట్ల ఓడిపోవటం అనేది బీజేపీకి జరిగిన అతి గొప్ప మేలు. నువ్వు ఒక్కొక్కటి వస్తా. ఈటల రాజేందర్ అనే అతను టీఆర్ఎస్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నవాడు. అతనికి ఈ బీజేపీ తత్వము తెలియదు, ఫిలాసఫీ తెలియదు. అసలు ఇక్కడ దిస్ ఈజ్ ఎ రాంగ్ ప్లేస్ ఫర్ హిమ్. ఇక్కడ ఇంకోటి ఉంది అమ్మ, నేను నీకు ఇప్పుడు ఈ సిరీస్లో మొదటి ఇంటర్వ్యూలో కాంగ్రెస్ హైకమాండ్ బాగా చేసిందన్నా కదా, ఇప్పుడు అది గుర్తు చేసుకో. కరెక్ట్గా దానికి అన్ని రివర్సే వీళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు. నేను అక్కడ వాళ్ళు ముందు ఒక పరిశీలకులను పెట్టాడు. ఆయన ఎవరో ఠాక్రే అనే ఆయన వచ్చాడు, రోజు కూర్చున్నాడు, చేశాడు. ఆయన ఎవరో కర్ణాటక మినిస్టర్ వచ్చాడు, చూసుకునేవాడు, రిపోర్ట్ చేశాడు అన్నాడు కదా. వీళ్ళు కూడా పంపించారు.
బీజేపీ వాళ్ళు. ఓకే. ఏమని చేశారు, ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చేసిందో బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణ విషయంలో శక్తి వంచన లేకుండా మొత్తం టోటల్ కంట్రోల్లోనే పెట్టుకుంది. వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. వీళ్ళేమో గ్రాండ్ సక్సెస్ అయ్యారు, వాళ్ళేమో అటర్ ఫ్లాప్ అయ్యారు బీజేపీ వాళ్ళు. ఎందుకు అయ్యారు అంటే ఇక్కడే ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లోనే వచ్చింది. మాణిక్రావు ఠాకరే వచ్చి కూర్చుని మొత్తం ఏ నాయకుడు వచ్చినా రాకపోయినా రోజు కూర్చుని మాట్లాడి చేసేటప్పుడు వీడెవడో తరుణ్ చుగ్ అన్నాడు. మొదలేం చేశారు, ఫస్ట్ మురళీధర్ రావు అనే ఆయనకు అప్పచెప్పారు. తెలంగాణ అన్నారు. ఆయన నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ పాపగా ఆశలు పెంచుకున్నాడు. ఓకే. కొన్నాళ్ళు రామ్ మాధవన్ తెచ్చారు. రామ్ మాధవే ఇన్ఛార్జ్ అన్నారు. రామ్ మాధవ్కే ఆ బాధ్యతలు అప్పచెప్తున్నాం అన్నారు. తర్వాత కాదు ఈ మురళీధరరావుకి మళ్ళీ ఉత్తరాంధ్రకు ఎక్కడికో పంపించామన్నారు వీళ్ళని. ఇట్లా వీళ్ళు ఫుట్బాల్ అంటే పిల్లి కనుక పిల్లల్ని మార్చినట్టు వాళ్ళిద్దరూ నిజంగా ఇదివరకు నేషనల్ జనరల్ సెక్రటరీలేగా మురళీధరరావు, రామ్ మాధవ్. వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పటమే కాదు, వాళ్ళు మొత్తం మీద షూరుగా మేము గెలవాలి అని దృష్టి పెట్టి నేషనల్ స్థాయిలోనే కొన్ని నియోజకవర్గాలని ఎంపిక చేసుకొని, అందులో ఈ ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ఇందులో కూడా ఉన్నాయి దాదాపు కొన్ని. నాకు సరిగ్గా నెంబర్ ఇప్పుడు గుర్తులేదు. ఓకే. వాటి మీద టోటల్ ఫోకస్ ఇప్పుడు కదా 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద పెట్టారు బీజేపీ హైకమాండ్. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అన్నారు. ఓకే. ప్రతి బూత్కి వాడి పేర్లు ఏదో పెట్టారు. వాడు పిచ్చిగా తమాషగా ఉంటాయి. వాళ్ళందరికీ అమిత్ షా గారు మోటార్ సైకిళ్ళు పంపించాడు. ఓకే. ఆ మోటార్ సైకిళ్ళు పంపించి వాళ్ళందరూ బూత్ లెవెల్లోనే కూర్చుని ఒక్కొక్క బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో వాళ్ళతో నిత్య సంబంధాలు పెట్టుకుని ఈ మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ వాళ్ళు డబ్బుకు వెనకాడక జనంలోనే ఉండి పనిచేస్తూ మనం ఆ దిగ్విజయం సాధించాలి. ఆ ప్లాన్ అద్భుతం, అందులో కొట్టడానికి ఏం లేదు. దీన్ని అంతటినీ సూపర్వైజ్ చేయడానికి నేను అన్నట్టు అప్పుడు ఆ రామ్ మాధవులు వీళ్ళని పెట్టారు. ఓకే. మరి అది ఏమైందో తెలియదు. ఆ మోటార్ సైకిల్ ఇల్లునియో లేవో తెలియదు. ఆ డబ్బులు ఎవడు కాజేశాడో నాకు తెలియదు. డబ్బులు అయితే పెట్టారు. ఓకే. ఇప్పటికి కూడా ఏమైంది, ఫ్లాప్ అయింది. తర్వాత ఏం చేశారు, ఆయన ఈ రామ్ మాధవ్ అని ఆయన ఈ శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో నాకైతే తెలియదు. నాకు బాగా మిత్రుడే ఆయన. మరి వీళ్ళకి ఎందుకు పనికి రాలేదో ఏమైందో అది వేరే. ఆయన ఆంధ్రాకి ఇన్ఛార్జిగానో ఏదో పెట్టారు అప్పట్లో, ఈ సునీల్ దేవదారు. ఇప్పుడు ఆయన ఊరు పేరు లేదు, ఆయన పోయాడు. ఈ మురళీధరరావు అన్న ఆయన రాజస్థాన్కి అనుకుంటా ఎక్కడికో ఇన్ఛార్జిగా పోయాడు అనుకుంటా. ఆయన కూడా తెలంగాణలో బాగా బలం ఉన్నది కనుక ఎంతో కొంత ఆయనకి ఏబీవీపీలో పనిచేసి ఆయనకి ఏ విధమైన ప్లేస్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అది ఫెయిల్యూరేనా? సరే. తర్వాత ఈ తరుణ్ చుగ్ అని ఒక ఆయన చుక్ బండి వచ్చింది. సునీల్ బన్సాల్ అని ఒక ఆయన వచ్చాడు. వీళ్ళు వచ్చి 5 స్టార్ హోటళ్ళు 7 స్టార్ హోటల్లోనే కూర్చుంటారు. ఓకే. ఈ వచ్చిన వాడు అసలు ఇక్కడ పరిస్థితి ఏమిటి ప్రాబ్లము అని ఇప్పుడు నీకు చెప్పాను కదా. మా వంటి మేధావులు చాలామంది ఉన్నాం కదా. మీకు బీజేపీతో ఏ విధమైన సంబంధం లేకపోయినా మీరు బాగుపడాలి, మీరు పైకి రావాలి, మీ నరేంద్ర మోడీ 4 కాలాల పాటు అధికారంలో ఉండాలి, దేశం బాగుండాలని కోరుకునేటువంటి మేధావులను చాలామంది ఉన్నామే. మాకు ఏ స్టేక్ లేకపోయినా ఇక్కడ కూర్చొని చూస్తున్నాం కదా. అసలు ఏమిటంటే పరిస్థితి, వాట్ ఈజ్ రాంగ్ విత్ ది పార్టీ ఆర్ వాట్ షుడ్ బి డన్? ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా. ఈ ఎక్స్చేంజ్ నాకు ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు నాతో కలుస్తారా? ఓకే. బీజేపీ విహెచ్పి నాయకులు వాళ్ళందరితో నాకు బాగానే సంబంధాలు ఉన్నాయి. ఈ బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఈ ప్రతినిధులు ఢిల్లీ నుంచి రాబడ్డ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ముఖాలు నేనైతే చూడలే. ఓకే. ఒక ఆయన ఎవడో నన్ను కలవాలని ఎవడో కనపడితే ఇటుగా తిట్టే అన్నా చేస్తున్నాడు అంటే నేను ఆయనతో మీతో మాట్లాడిస్తానండి అన్నాడు ఒక మిత్రుడు. ఆయన చెప్పాట. ఆయన అన్నాడు నోవాటెల్ వచ్చి కలవమని నాకు కబురు చేశాడు. నాకు పట్టిందా? ఈయనెవడో పట్టుకొని పోయి ఆయన దగ్గర టైం తీసుకొని ఆయన దర్శనం చేసుకొని చెప్పాలి నాకేమైనా పనా? పొమ్మనవే, లెట్ హిమ్ గో టు హెల్ అన్నా. నా దగ్గరికి వస్తే మాట్లాడమంటే చెప్తా, అభిప్రాయం అడిగితే చెప్తా, సలహా చెప్పమంటే చెప్తా. ఇలాంటి వాళ్ళని చాలామంది ఉన్నాం.
ఎంతమంది మేధావులు లేరు? ఎస్. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నాడు, అవును. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన నిజానికి వైఎస్ఆర్సీపీతో వాళ్ళతో బాగా సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనకి. అయినప్పటికీ ఏదో వీళ్ళు చేసి ఆయన కొంచెం ఒక తప్పటడుగు వేశాడు, బీజేపీలో చేరాడు. చేరినప్పటికీ ఆయన ఒక మేధావి, ఆయన అడ్మినిస్ట్రేటివ్ దీనిలో బాగా ఆరితేరినవాడు. అది తీసుకున్నప్పుడు ఆయన వాడుకోవాలా? ఆయన ఎందుకు వాడారు? మొదలు ఏదో కోర్ కమిటీలో పెట్టారన్నారు, అది మాట్లాడాల. ఏమైందో తెలియదు. ఏమైందంటే ఆయనకు కూడా పార్టీలో ఏమేమి జరుగుతుందో నాకు తెలియదని ఆయన అంటాడు. ఆయనలాగా ఐఏఎస్లు సీనియర్ ఐపీఎస్ల నుంచి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళని సరిగ్గా కనుక వాడుకొని ఉంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ, వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ దీన్ని చక్కగా బీజేపీకి బాగుండేది. అలా ఎవరిని కలవకుండా ఈ వచ్చినటువంటి చుగ్గులు బొగ్గులు నవాబులు అనుకొని, నవాబు గవర్నర్ని పంపిస్తాడు కదా, ఔరంగజేబు నవాబుగా ఉన్నప్పుడు డక్కన్ గవర్నర్గా ఉండబోయాడు. ఈ గవర్నర్లు అనుకుంటారు వీళ్ళు ఎవరితో మాట్లాడు మాతో, మేమెవరం వాళ్ళకి ఆనం, అందుకని పోనీయమనుకున్నాం. చూస్తూ చూస్తూ నిలువున బీజేపీ కూలిపోవటం నా కళ్ళతో చూశారు. అదే మరి వాళ్ళు ఏం చేశారు? నిత్య సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకి నేను డిఎన్ఏ నాది హిందుత్వ డిఎన్ఏ, వాళ్ళది యాంటీ కాంగ్రెస్ డిఎన్ఏ. అయినా కాంగ్రెస్ నుంచి ఎవడో ఒకడు వచ్చి నాతో ఇన్పుట్స్ తీసుకున్నాడని అన్నా నేను జర్నలిస్టు, మేధావి, నా సంగతి తెలుసని. మరి వీళ్ళు రాలా, వాళ్ళు వచ్చారు. అంటే నాకేదో పోయింది లేదు, నాకేదో ఆదుర్ద కాదు, నన్ను అడగలేదని. కానీ తేడా కనపడుతుంది, చూసావా? బీజేపీకి దానికి ఈ రకంగా అదిపోయింది. ఇట్లా వీళ్ళు పరిశీలకులు విఫలమయ్యారు. తర్వాత ఏంటి, ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఇందాక నేను కాంగ్రెస్ విషయంలో ఏం చెప్పా, ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నారు. వాడు సర్వేలు చేసేవాడు, టికెట్లు ఎవరు ఇవ్వాలో వాళ్ళే సర్వేలు చేసి ఎవడు పెడితే వస్తుందో తెలియదు. వీడికి ఈ నియోజకవర్గంలో వీడు బాగా ఉన్నాడు అని కనుక వాళ్ళకి తెలిస్తే వాడు ఏ పార్టీలో ఉన్నా ఏదో రకంగా ట్యాప్ చేసి వాడు పార్టీలోకి తీసుకున్న వాళ్ళు గెలిచారు కూడా. వాళ్ళందరూ బాగా గెలిచారు. ఇక్కడేమైంది, ఇక్కడ చేరికలని ఎవడో పనికి మాలిన వాడు ఎవడో చెప్పాడు, లేదండి మనం మిగతా చోట్ల నుంచి తేవాలి అని అంటే అక్కడ చెల్లని రూపాయలన్నీ వచ్చిపడ్డాయి. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ పక్షులన్నీ వచ్చినాయి, వాళ్ళని ఏ ప్రాతిపదిక ఈటెల రాజేంద్ర ఆయన పెద్ద గొప్పవాడని, ఆయన వస్తే చాలు టీఆర్ఎస్ అంతా ఖాళీ అయిపోతుందని, ఆయన ఏదో దడదడలాడిస్తాడని చెప్పి ఆయనకు పెద్ద పదవులు ఇచ్చారు. ఏం చేశాడు ఆయన? అమ్మడు ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన ఏం చేశాడంటే మహారాజు, ఆయన ముదిరాజు కాబట్టి తను ముదిరాజు క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చుకోవటం ఎట్లా, ముదిరాజు కమ్యూనిటీ ఇంట్రెస్ట్ కాబట్టి దాని విషయంలో పాపం కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు, ఇప్పించుకున్నాడు. తర్వాత ఏమైంది, దీనివల్ల ఈ మైగ్రేటరీ బర్డ్స్ వల్ల చెరుపే జరిగింది. వీళ్ళు రావటం వల్ల ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చొక్కాలు దించుకునేవాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు, వీళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగి వీళ్ళ ప్రచారం అంతా నరేంద్ర మోడీ వస్తే పక్కన ఈటెల రాజేంద్రే ఉండాలి. నిజానికి బండి సంజయ్ పుల్లాగా పనిచేసినవాడు, ఈ రాజేందర్ ఎందుకు ఉండాలి? బండి సంజయ్ ఉండకూడదా? నేషనల్ జనరల్ సెక్రటరీ కదా ఆయన, ఇప్పటికీ ఏదో ఒక పోస్ట్ ఉంది కదా అని అంటే రాజేందర్ నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను నరేంద్ర మోడీ అనగానే ఈ రాజేందర్ లేచి నిలబడతాడు. ఓ రాజేందర్ని ఇచ్చేసాడు, ముఖ్యమంత్రి కూడా డిక్లేర్ చేశాడు, పిచ్చి పిచ్చి పోస్టులు పెడతాడు, ఆ పనికి తెలియని మీడియా వాళ్ళు అన్నాడా నరేంద్ర మోడీ? ఇట్లా ఊహాగానాలు ఇవ్వటం వల్ల, వీళ్ళకి అనవసరపు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల పోయింది. తర్వాత ఇంకోటి ఏంటి, ఆ బండి సంజయ్కిను ఈ ఈటెల రాజేందర్కి పడతాడు, అతను ఉన్నాడు కదా. అందుకని ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గాల్లో ఈ టికెట్ల పంపిణీలో తగువే. ఇప్పుడు సంగారెడ్డి ఉంది, సంగారెడ్డిలో అతను ఎవరో దేశముఖ్ అని ఉన్నాడు, రాజేశ్వర్ దేశముఖ్. ఈ దేశముఖ్ టికెట్ ఇప్పించాలని బండి సంజయ్ అన్నాడు. కాదు మా ముదిరాజుకి ఇవ్వాలని ఆయన అన్నాడు. అది ఎంత దాకా పోయిందంటే వీళ్ళిద్దరి మధ్య చివరి నిమిషంలో వాడు విడతల వారీగా ఇచ్చారు కదా క్యాండిడేట్ లిస్ట్, చివరి పెనల్టిమేట్ స్టేజ్లో రిలీజ్ అయింది. ఆయనకే ఇచ్చారు, ఈయనకి ఇవ్వాల, బండి సంజయ్ మనిషికి ఇలా. ఇట్లా ఎందుకోని అంటే ఇంకో నియోజకవర్గంలో
బండి సంజయ్ మనిషికి కాదు, కానీ ఆయన ఉన్నట్ట మన విద్యాసాగర్ రావు లేడు, అవును, గవర్నర్ విద్యాసాగర్ రావు, విద్యాసాగర్ రావు. ఆయన మనిషికి ఇచ్చారు. అది హుస్నాబాద్ ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే దానికి అక్కడ ఈయనకి అన్యాయం జరిగింది, ఓకే. మన ఈ ఈటెల రాజేందర్కి. ఓకే. అందుకని అక్కడ వాళ్ళకి ఆయన మాటకి చెల్లలేదు కాబట్టి ఇక్కడ చెల్లింది. ఓకే. అక్కడ ఇక్కడ ఓడిపోయారు, అందరూ పోయారు. ఎక్కడైనా కూడా చీలిక అన్నట్టే కదా, చీలిక. అదే ఒకటే కాదు, నువ్వు ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు, బండి సంజయ్ ఓడిపోయాడు అన్నావు. ఎస్. బండి సంజయ్ ఎందుకు ఓడిచ్చాడు? జనం తిరస్కరించారా? ఎంత ఆయన మెజారిటీ ఎంత స్లైట్ దీనిలో పోయాడు కదా, అవును. ఆ స్లైట్ ఓట్లు మైనారిటీలు ఆయనకు పడకుండా చేసిన ఘనత ఇగో ఈ బీజేపీలో ఆయనకు వ్యతిరేకంగా ఆయన కాళ్ళు లాగటానికి చేసిన వర్గం. వస్తాయనా సార్? వాడు పుణ్యం కట్టుకుంటే అతను ఓడాడు, కానీ ఓకే. ఎందుకనంటే అతను మొదలే భయపడ్డాడు. మీకు తెలియదు ఇవన్నీ అంతఃపుర రహస్యాలు. నేనే పార్టీ వాడిని కాదు కనుక నేను చెప్తున్నా, ఓకే. నాకేం భయం లేదు. అసలు పని చేస్తే నన్ను గెలవనివ్వరేమో, నన్ను ఓడించడానికి ఇక్కడ ఉన్న వర్గం బాగా కష్టపడుతుందేమో నా పార్టీలో అని భయపడ్డాడు. ఈ సంగతి నాకు తెలిస్తే ఎవడో కామన్ మిత్రుడు అడిగితే నేను చెప్పి అతను అసలు పోటీ చేయొద్దని చెప్పాయా. ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, ఎంపీగా ఉన్నవాడు ఘన విజయం సాధించి 2018లో ఓడిపోయిన వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో దిగ్విజయం సాధించినటువంటి బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన అన్నీ చూపించి ఆయన అన్నీ ప్రతిభా సత్తా నిరూపించుకున్నవాడు మళ్ళీ ఈ ఎన్నికల్లో ఎందుకు రావాలి? ఇక్కడ ఓడిపోయాడు అనుకో, ఓడిపోతే ఈయనకి అప్రతిష్టే కదా. ఊరుకో ఉన్నాడు అనుకో, గెలిచుంటే బ్రహ్మాండం గెలిచేవాడని అనుకుంటారు కదా అన్న. సరే, అలాంటివి వాళ్ళు పాటించడం, మన సలహా ఇవ్వటమే కానీ పాటించేస్తారని భ్రమ మనకేం అక్కర్లేదు, వాళ్ళు చేయలేదనుకో. ఓకే. ఇప్పుడు అక్కడ బండి సంజయ్ అట్ట పోవటానికి ఈ అంతఃకర లోపల చిచ్చులు, ఈ చిచ్చులు ఎప్పుడు వచ్చినాయంటే ఈ టీఆర్ఎస్ పక్షులు, ఈ పక్షుల వల్ల వచ్చిన గోల ఇది ఒకటి. అందుకని ఈ రాజేందర్ అన్న ఆయన 2 చోట్ల హుజూరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవంగానే కళ్ళు నెత్తికెక్కేసినాయి. ఇప్పుడు ఆ హుజూరాబాద్తో పాటు గజ్వేలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు కనుక నేను అనుకోవటం ఇక ఆయన బీజేపీలో ఉన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందే కాంగ్రెస్లో మాట్లాడుకున్నాడు ఆయన. యాక్చువల్లీ రాజేందర్ మాట్లాడిన మాటలు కూడా చాలాసార్లు మాట్లాడాడు. అంటే నన్ను ఎవరైతే, అంటే చాలా మంది మీడియా మిత్రులు అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఏంటి రాజేంద్ర గారు, మీరు కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ముందే ఉంటే, మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉంటే మీరు అక్కడికే వెళ్ళేవారా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అది అన్నప్పుడు అదంతా నేను ఇప్పుడు మాట్లాడను. కానీ ఎవరైతే బీజేపీలోకి నన్ను తీసుకొచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి, కాంగ్రెస్ లోకి. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కావచ్చు, కోమటిరెడ్డి వాళ్ళు కావచ్చు, ఇంకా ఉన్నారు, చాలా ఉంది. నన్ను ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళని అడగండి మీరు. అదే కాదు నాయన, ఈ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండి ఇన్ని రకాలుగా నీరాజనాలు అందుకుంటూనే కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైపోయింది రంగం. ఓకే, మీకు తెలియదు అవన్నీ? తెలియదు సార్. అది అయినప్పుడు ఇక ఇంకేముంది, అతను అటు పోతున్నాడు అంటే ఈ కేసీఆర్ గారు పరిగెత్తుకెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాలతో కూడా మాట్లాడాడు. ఓకే, అప్పుడే ఈ రాజేంద్ర గారికి ఇంకేదో ఆ చైర్మన్షిప్ ఏదో ఇన్ఛార్జీలు అన్నారు కదా, ఇంకా అసలు కిరీటాలు పెట్టారు. పెట్టి ఇంకా ఉండు నాయన అని స్తోత్రం చేసే కొద్దీ ఉన్నాడు. ఇప్పుడు అందుకని ఆయన బస్సు మిస్ అయింది కదా, ఆ బస్సు మిస్ అయితే నెక్స్ట్ హాల్ట్లోనే ఎక్కుతాడు కదా. ఓకే, కాంగ్రెస్కి ఏముంది దానికి, అది పోతారు, పోవటం మంచిది కదా. ఓకే, ఈ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2 చోట్ల గెలిచాడు అనుకోబోయా, ఉంటారు కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు వీళ్ళు పోతారు కదా. ఓకే, పోవటం వల్ల పార్టీకి మంచిది, కార్యకర్తలకు మంచిది, అందరికీ మంచిది కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రక్షాళన దరిద్రం అంతా వదిలిపోయింది, అన్ని దరిద్రాలు వదిలినాయి. ఓకే, వదలటం వల్ల హాయిగా కార్యకర్తలు 8 చోట్ల గెలిచాం, గట్టి మెజారిటీతో గెలిచాం. కనీసం ఒక చోట 2 పార్టీలు 2 ముఖ్యమంత్రుల క్యాండిడేట్లను మట్టి గరిపించామని అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా ఉండాలి. గోషామహల్ ఉంది, 3 సార్లుగా గెలుస్తున్నాడు రాజాసింగ్. ఆ రాజాసింగ్ని ఇక్కడున్న ఈ మంది వీళ్ళే మహానుభావులు సస్పెండ్ కూడా చేశారు ఈ బీజేపీ వాళ్ళే. అంటే ఆ బీజేపీలో అప్పట్లో దయ్యం పెట్టినట్టు పట్టింది కదా వాళ్ళకి. ఆ నాయకత్వము ఆ పద్ధతుల్లో చేశారు కనుక ఇప్పుడు అన్నీ పోతాయి. ఇప్పుడు మంచి వాళ్ళే వస్తారు. ఓకే, ధర్మపురి అరవింద్ పోయాడు, పోయినంత మాత్రాన ఆయన ఎంపీగా అయితే చేస్తాడు కదా.
ఎందుకు పోయారు ఇవని అనుకున్న దానికన్నా స్వయం బాపురావు పోయాడు ఆదిలాబాద్లో. అవును. ఇవన్నీ మామూలు ఎన్నికలన్న తర్వాత ఓటములు గెలుపులు ఉంటాయి. పోవటం వల్ల పెద్ద సెట్ బ్యాక్. ఇప్పుడు అరవింద్ పోయాడు, ఈయన పోయాడు, బాపురావు పోయాడు అన్నంత మాత్రాన మనం దిగులు పడి మంచం ఎక్కాలా? బీజేపీ కార్యకర్తలు ఫ్రస్ట్రేట్ అయిపోవాలా? ఏముంది, వాళ్ళిద్దరూ ఎంపీలుగానే కంటిన్యూ అవుతారు. ఎవరు? ముగ్గురు. మన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఆయన ఆదిలాబాద్ ఎంపీ, ముగ్గురు కంటిన్యూ అవుతారు. 8 సీట్లు గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు ఏంటంటే ఒక పవర్ఫుల్ అపోజిషన్గా ఇదివరకు రాజా సింగ్ ఉన్నప్పుడే ఎట్టయితే ఆయన బాగా చేశాడో, ఇప్పుడు 8 మంది కలిసి ప్రజల ఇష్యూస్ బయటపెట్టి, అటు అంతకుముందు బీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి అక్రమాలను రచ్చకిడ్చి వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అదే తీరినపోయి వాళ్ళు ఎవరో తప్పులు చేస్తే వాటిని ఎప్పటికప్పుడు బయటపెట్టి, వాళ్ళకి అద్భుతమైన వ్యవస్థ ఉన్నదయా, ఏ పార్టీకి లేదు. ఏబీవీపీ వాళ్ళు, మిగతా వాళ్ళు, హిందూ సంస్థలు, బజరంగ దళ్ళు, వీళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే దూకుతారు. మనుషులు ఉన్నారు, క్యాడర్ ఉంది, ఇప్పటికీ ఎక్కడికి పోలే. అవన్నీ బాగానే ఉన్నాయని తెలిపోయింది కదా. మన ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని ఈ ఎన్నికల్లో తెలిపోయింది. ఎన్నికల ఫలితాల్లో మధ్యలో వచ్చినటువంటి పైత్యాలు, దయ్యాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మళ్ళీ 5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ అసలు ఎన్నిక అది, అసలు ఫీల్డ్ అది, అసలు పోటీ అది, కురుక్షేత్రం అది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మనం ఒక ఫుల్ ఎపిసోడ్ చేద్దాం. ఈ లోపు నేను ఒక మాట చెప్తా. ప్లీజ్. 2018లో అన్ని రకాలుగా బీజేపీ చితికిపోయింది. ఒక్క సీటు తప్ప మిగతా అన్ని చోట్ల మహామహులు అందరూ ఓడిపోయారనుకున్నప్పుడు, బీజేపీ పైన అయిపోయింది అనుకున్నప్పుడు, ఆ తర్వాత 4-5 నెలలకే వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచారు. ఓటు షేర్ బ్రహ్మాండంగా పెరిగింది కదా. ఇప్పుడు అంతే. ఇప్పుడు 8 వచ్చినా, ఇంతకుముందు 4 ఎంపీలు అవుతే రేపు 15 మంది ఎంపీలు గెలవచ్చు. గెలవదలే ఉంది. 17 కదా. 15 కూడా పెడదామని వాడు దమ్ము కనుక పట్టుకుంటే బీజేపీ వాళ్ళు, ఇప్పుడు ఇవాళ 8 మందే వచ్చినా మన ఫండమెంటల్స్ని, మన స్ట్రెంగ్త్ని కాపాడుకుంటూనే 1 నుంచి 8కి ఎదిగాం. కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి, ఇదివరకు చేసిన ఫెయిల్యూర్స్ అన్నీ మన వల్లే జరిగింది అన్నటువంటి ఫండమెంటల్ ట్రూత్ని ఆ ఢిల్లీ నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకుడు కనుక గ్రహిస్తే మొత్తం సెట్ అయిపోతాయా? ఖచ్చితంగా అవుతుంది. సెట్ అయిపోయిన తర్వాత రేపు ఎన్నికల్లో ఇవాళ 8 వస్తే ఏమైంది, రేపు 17 తెచ్చుకోండి పార్లమెంట్లో. దిగ్విజయం చేయండి పార్లమెంట్లో. అసలు బ్యాటిల్ అది కదా. దానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధపడవచ్చు, నాయకులు సిద్ధపడవచ్చు, విత్ కాన్ఫిడెన్స్ పనిచేయాలి. దానికి కావాల్సినటువంటి అమ్యునిషను జనంలో కనుక వాళ్ళు ఉండి, ఆ వెంకటరామనారెడ్డి లాగా ఎప్పుడు జనంలోనే ఉండి, జనాన్ని పల్స్ పట్టుకుని చేస్తూ, ఇష్యూస్ని కనుక 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీళ్ళకి మరి ఏదొచ్చినా కానీ ఢిల్లీ నుంచే రావాలి కదా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలకి. అటు గవర్నర్ ఒక చెక్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి లావాదేవీలు ఉంటాయి కదా. వాళ్ళు కనిపెడుతూ ముందుకెళితే అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మళ్ళీ లేవకుండా రేపటి ఎన్నికల్లోనే పచ్చడి చేయొచ్చు. అది ఇంకెంత 5 నెలలు. ఈ 5 నెలల్లో విజృంభించాల్సిన వాళ్ళు ఇప్పుడు కూర్చొని నువ్వు అన్నట్టు ఫీల్ అయిపోవటం, మనం ఏదో అయిపోయినట్టు పోస్టులు పెట్టడం, ఏడ్చుకోవటం. ఎందుకు ఏడుపులు కదా. దర్జాగా ఉండాలి. ఈ మొత్తం తెలంగాణ ఎన్నికలు ఇలా రావటానికే ప్రజలు నుంచి వచ్చిన ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక దుర్మార్గము, ఒక మిస్చీఫ్ జరిగిందయా. చాలామందికి తెలియదు. ఏంటంటే ఎలక్టరల్ రోల్స్ ఉన్నాయి కదా, ఓటర్ల జాబితా. మొన్న కూడా చూడు, ఎంతోమందికి ఓట్లు లేవు, పోయినాయి అంటారు. ఒక సిస్టమేటిక్గా ఆ సోమేష్ కుమార్ ఎవరు ఒక ఆయన ఉండేవాడు మొదలు, ఆ తర్వాత మళ్ళా మార్చారు కొంతమంది వచ్చి. ఒక ఎలక్టరల్ రూల్స్లో ఉన్న పేర్లని లక్షల ఓట్లు గల్లంతా చేశారు. అది చేసి అంటే ఏంటంటే, ఒక ఇంట్లో కనుక 5 ఓట్లు 6 ఓట్లు ఉంటే భార్య పిల్ల అందరూ కలిసి ఒక బోటుకు పోయి ఓట్లు వేస్తారు కదా.
వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, ఇంకోళ్ళకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూత్కే పడతాయి. పొయ్యి ఎవడేస్తాడని వాగుతారు. కొన్ని పేర్లు ఎత్తేయటం, ఇటువంటివి కనీసం కొన్ని లక్షల, చాలా లక్షల ఓట్లు గల్లంతని మిస్ మేనేజ్మెంట్ జరిగిందని, ఇవి అవకతవకని ఎవరు చెప్పారో తెలుసా నాకు? మర్రి శశిధర్ రెడ్డి గారని, ఆయన వీళ్ళ ఎలక్షన్ రౌల్స్కి దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంది బీజేపీకి తెలంగాణగా, దాని చైర్మన్ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు ఓ రోజు, దీని మీద దృష్టి పెట్టాలి, ఇది ఫైట్ చేయాల్సిన ఇష్యూ ఇది కనుక ముందే కనుక చేయకపోతే మనము దెబ్బతింటాము అని చెప్పాను అని ఆయన అన్నాడు. ఆ పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. అసలు ఆ ఇష్యూ నిజంగా చేయవలసింది అది కదా. వాళ్ళు కమిటీయే నిర్వహించి ఎంక్వైరీలు చేసి మొత్తం మీద రిపోర్టే ఒక కమిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళ పార్టీలో ఎలక్టరల్ రూల్స్ అంటే ఓటర్ల జాబితాలోనే వాళ్ళ గల్లంత అవుతున్నాయి, అవకతవకలు జరిగినాయి అంటే బీజేపీ పార్టీ బాధ్యత కదా. ఆ కిషన్ రెడ్డికి చెప్పాడు, ఆయన 4 ఏళ్ళుగా మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనే ఒక్క అసెంబ్లీలో కూడా ఆయన ఎవరిని గెలిపించలా. మరి ఆయన లాంటి వాడు ఉండి ఈయన చెప్పినా కానీ పట్టించుకోకుండా వదిలేశారు. నేను ఏం చేయను అని ఒక రకమైన బాధ, పర్సనల్ కాన్వర్సేషన్ నాకు శశిధర్ రెడ్డి గారు అన్నారు ఆఫ్ ది రికార్డు. కానీ ఇప్పుడు పార్టీ ఇది వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఇటువంటివి సరి చేసుకోవాల్సింది. అవి చేయకుండా రెండో తప్పు ఏంటో తెలుసా? బీజేపీ వాళ్ళు చేసిన, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అసలు ఎన్నికలు పెట్టడం తప్పు. ఎన్నికలు పెట్టడము ఈ టైంలో పెట్టడం బ్లండర్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్. నేను ఒక సీనియర్ నాయకుడికే అప్పుడే మెసేజ్ పెట్టా, వీళ్ళు చాలా ఆత్మహత్య సదృశ్యం చేసుకుంటున్నారని. ఎందుకంటావు? తెలంగాణ అసెంబ్లీ టర్మ్ అయిపోయిందయ్యా. ఎప్పుడు అయిపోతుంది? కిందటిసారి ఎప్పుడు జరిగినాయి? బహుశా డిసెంబర్లోనే ఎప్పుడు జరిగినాయి. అంటే డిసెంబర్కి కదా 5 years అయిపోయేది. అయిపోయిన తర్వాత డ్యూ కోర్స్ ఏమవుతుంది? డ్యూ కోర్సు ఆ టర్మ్ ప్రభుత్వం రాజీనామా చేయాలి, అంతే కదా. చేసినప్పుడు గవర్నర్ ఏమంటారు? కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు కొనసాగు అంటారు. అది అయిన తర్వాత ఇది టర్మ్ అయిపోతున్నది కాబట్టి ఎన్నికలు జరిపించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఎప్పుడు ఎన్నికలు జరిపించాలని, కేసీఆర్ నిర్ణయం కాదు, ముఖ్యమంత్రి నిర్ణయం కాదు, కేబినెట్ నిర్ణయం ఏమి లేదు. మీ బతుకు అయిపోయింది 5 ఏళ్లకి. ఇప్పుడు డిసెంబర్లో టర్మ్ అయిపోతున్న హౌస్కి ఎప్పుడు నిర్ణయం చేయాలి అనేది చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. మరి ఇంకొక 4 నెలల్లోనే జనరల్ ఎలక్షన్ జరగట్లా దేశమంతా? మళ్ళా తెలంగాణలో ఎన్నికలు పెట్టాల్సిందేనా? మళ్ళా రావాల్సిందేనా? మళ్ళా అన్ని బూతులు, ఈ ఖర్చులు, కోట్ల ఖర్చు, వ్యయ ప్రయాసాలన్నీ పడాల్సిందేనా? మనకి ఎందుకయ్యా 4 నెలలు ఆగండి. అసలు మనకు 1 election 1 country 1 election ఏదో ఉంది కదా, అది ఒక నిర్ణయం, ఇది కూడా ఉన్నది కదా వాళ్ళ పాలసీ. దానిలో భాగంగా 4 నెలల పాటుకు మేము ఎన్నికలు వాయిదా వేస్తున్నాం. ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ సైమల్టేనియస్లీ, పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు ఏప్రిల్లోనూ జరుగుతాయి కదా. మేలో దాని టర్మ్ అయిపోతుంది, అంతే కదా. అప్పుడే జరుగుతాయి అని అంటే ఎవడు కొడతాడా? ఎవడు అడ్డం వస్తాడా? అప్పుడు కనుక చేసి గవర్నర్, ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వం పని అయిపోయింది కదా, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి గవర్నర్ చేతికి పగ్గాలు ఇచ్చి గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గవర్నర్ కంట్రోల్ తీసుకుంటే, ఆ గవర్నర్ని వాళ్ళు ఎన్ని ఆటలాడిచ్చారో తెలుసు కదా. గవర్నమెంట్ ఆమెను ఎన్ని రకాలుగా అవమానించారో తెలుసు కదా. ఆ గవర్నర్ చేతికి కనుక కంట్రోల్ ఇచ్చి ఈ 4 నెలల్లో ఈ రకమైన అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో ఈ ఎలక్షన్ కమిషనే కనుక సీరియస్ నోట్ తీసుకుని, మరి శశిధర్ రెడ్డి చెప్పినట్టు అవకతవకలు భయంకరంగా ఉన్నాయి అన్నప్పుడు, ఇంత తప్పులు తడకగా ఉన్నప్పుడు మేము ఎన్నికలు పెట్టమయ్యా, వాటిని సరిచేయని మన అంటే ఎవడు కాదంటాడు? ఆ రకంగా ఆమిషతో కానీ సైమల్టేనియస్గా పూల్స్ పెట్టచ్చు, ఖర్చు తగ్గుతుందని పేరు చెప్పి కానీ వాళ్ళు ఈ గవర్నమెంట్ కేసీఆర్ పోయిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ పెట్టి గవర్నర్ పరిపాలనలో కనుక ఎన్నికలు జరిగితే ఇవాళ అధికార వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మొత్తం అందరినీ వాళ్ళు ఎట్లా మిస్మేనేజ్ చేశారో అందరికీ తెలుసు కదా. దానికి అవకాశం ఉండేది కదా.
వీళ్ళకి బీజేపీ నారో మెజారిటీలో ఓడిపోయిన చోటన్నా కనీసం బీజేపీ గెలిచేది కదా. అవును. అది వాళ్ళ తప్పటడుగు ఎక్కడ వేస్తున్నారు అని నేను చాలా రోజుల ముందే చెప్పి మన సూచనలు ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఏం చేయొచ్చో కూడా మనం వినటానికి చెవుల్లో సీసాలు పూసుకొని చెవులు దూది పెట్టుకొని కూర్చుంటారు. ఓకే. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ దగ్గరికి నవాబుల్లాగా ఎవడొస్తే వాడి చోట మాట్లాడతారు. ఆ డబ్బులు ఎంత కాల్ చేశారు? పోటీ చేసిన వాడికి డబ్బులు ఇలా క్యాండిడేట్ మన బీజేపీ ఎన్ రామచంద్ర అసలు ఆయన పోటీ చేయటం ఇష్టం లేదు. ఓకే. నేను ఖర్చు పెట్టుకోలేను, నేను చేయనన్నాడు. అందుకనే ఫస్ట్ లిస్ట్లో క్యాండిడేట్లో ఆయన పేరు లేదు. నాకు అంత ఖర్చు పెట్టుకునేది మరి బీజేపీ స్టేట్గా సెంటర్ నుంచి ఏవో డబ్బులు వస్తాయి కదా అంటే ఆయనకు వస్తుందన్న నమ్మకం లేదు. మరి ఆ డబ్బులు ఎన్ని వచ్చినాయో, ఎవరికి ఇచ్చారో, ఏం చేశారో ఎవరికీ తెలియదు. డబ్బులు అయితే ఖర్చు పెట్టారు, కానీ క్యాండిడేట్లకి రాలేదు, వాళ్ళకి రాలేదు. నానా గత్తర చేయటం వల్ల దీని మొత్తానికి బాధ్యులు, ముద్దాయిలు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు. మళ్ళీ నేను నరేంద్ర మోదీకి ఇవన్నీ చూసుకొని ఇవి చేస్తాడని నేను అనుకోను. కానీ ఆ అమిత్ షా, ఆయన అంది మాగదులు, ఆయన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఏజెంట్లు, వీళ్ళు ఇప్పుడు నీ కాంట్రాస్ట్ అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ అందుకని గెలిచింది. కాంగ్రెస్ లాగానే వీళ్ళు కూడా ఇప్పుడన్నా మారి, ఇప్పుడైనా సరైన కంట్రోల్ పెట్టుకొని ఏం జరుగుతున్నది అసలు గ్రాస్ రూట్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఒక ఎలక్షన్ స్ట్రాటజీ అనేది పెట్టుకొని సరిగ్గా కనుక అడుగులు వేస్తే ఇప్పటి నుంచి 4 నెలల్లో వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 17 కొట్టాలని టార్గెట్ పెట్టుకోమని. కనీసం 10 గెలుస్తారుగా. దానికన్నా అవుతారా లేదా అన్నది మనం చూడాలి. ఖచ్చితంగా సార్, మీరు చెప్పినవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి, అంటే ఇంతకుముందు ఫస్ట్లో అనుకున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఆశ చెప్పలేము. ఎందుకంటే అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చిన కాంగ్రెస్ పక్కన పెడితే, ఇప్పుడు ఆల్ ఓవర్ భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో రాకపోతే ఏమవుతుందో మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం, అండ్ గతంలో కూడా చూసాం. కాబట్టి సో వీళ్ళు కూడా, ఈ నాయకులు కూడా మీరు చెప్పినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ 4 నెలలు కొంచెం గట్టిగా కష్టపడితే, అండ్ మరొకసారి కార్యకర్తలు ఎవరు కూడా ఫీల్ కాకుండా ఉంటారు. అంటే కార్యకర్తలు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, ఒకటే నా దేశం ఏమవుతుందో అనే బాధ తప్ప అంతకుమించి ఎవరికేం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు వేరే పార్టీలతో పోలిస్తే సార్, బీజేపీ కార్యకర్తలు భోజనం టిఫిన్ బాక్సులు కూడా వాళ్ళే తెచ్చుకొని సభలలో తిరిగినటువంటి విజువల్స్ మనం చాలా చూస్తున్నాం. వేరే కార్యకర్తలు ఎవరు కూడా ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. వాళ్ళకి బిర్యానీలు ఉంటాయి, మందు ఉంటుంది, ఇంకెన్నో ఉంటాయి. బట్ బీజేపీ కార్యకర్తలకు అవేం అవసరం లేకుండా వస్తున్నారు. సో వాళ్ళు కోరుకున్నది ఒకటే, నా దేశం బాగుండాలి అని చెప్పేసి చాలా మంది. సో నాయకుల పొరపాట్లు కార్యకర్తల పట్ల శాపాలు కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.